గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా తెలంగాణలోని ఉద్యోగులు ఉపాధ్యాయులకు నూతన వేతన సవరణలో తగిన న్యాయం చేస్తాము అని 4 పెండింగ్ డిఏలపై డిఎస్సి 2008 అభ్యర్థులకు ఉద్యోగాలపై ఈ నెల 12న జరిగే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన వార్తను పీఆర్సీలో న్యాయం చేస్తాం అన్నటువంటి హెడ్లైన్తో ఇచ్చారు. సిపిఎస్ రద్దు హామీని పరిశీలిస్తాం, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు ఉచిత విద్యుత్, శాఖల వారీగా గుర్తింపు సంఘాలను ఎన్నుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడినటువంటి విషయాలు ఇవి. ఇక విభేదాల ఎన్నికల్లో పోటీ కోసమా? అయితే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాకు కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలు కారణమా, లేదంటే మోదీ సర్కార్తో అభిప్రాయ భేదాలు తలెత్తాయా అనేటువంటి అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. సో దానికి సంబంధించిందే ఈ వార్త. విభేదాల లేదంటే ఎన్నికల్లో పోటీ కోసమా రాజీనామా చేయడం అనేది. ఇక నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం, భద్రాచలంలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. ఉదయం యాదగిరిగుట్టకు రేవంత్ రెడ్డి, అక్కడి నుంచి భద్రాచలంకు పయనం. ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్. బీజేపీ పార్లమెంటు బోర్డు సభ్యుడు కె లక్ష్మణ్, పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలు నగేష్, సీతారాం నాయక్, జలగం వెంకట్రావు, సైదిరెడ్డి. ఇక ప్రణీత్ కుమార్ పై కేసు, గుర్తు తెలియని వ్యక్తులతో కుమ్మక్కై అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనే ఆరోపణలు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే సమాచార ధ్వంసంపై అనుమానాలు, ఆయన వెనుకున్న వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ ఫిర్యాదు. అయితే ఏళ్ల తరబడి సేకరించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ధ్వంసం చేసిన ప్రణీత్ కుమార్ అలియాస్ ప్రణీత్ రావుతో పాటు ఇతరులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అదనపు ఎస్పీ డి రమేష్ ఆదేశించారు. ఇక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రం అంటూ వార్తను మీరు చూడొచ్చు. దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరెంటు వినియోగం, ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచన. ప్రతి కేంద్రం వినియోగించే బొగ్గులో 6% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని ఆదేశాలు. బొగ్గు కొరత తీవ్రం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ పేరు పక్కనే పైన టాప్ లో టీమిండియా సూపర్ 4 అంటూ టెస్టులు, వన్డేలు, T20లో నంబర్ 1. ఇంగ్లాండ్ పై సిరీస్ విజయంతో ముందుకు. టెస్ట్ ఛాంపియన్షిప్ లోనూ టాప్ లోనే, ఏకకాలంలో 4 విభాగాల్లో అగ్రస్థానం అని చెబుతూ టీమిండియా సూపర్ 4 అంటూ వార్తనిచ్చారు. జలగోస అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.7 మీటర్ల లోతుకు నీరు అంటూ ఈ వార్తనిచ్చారు. ఎండిపోతున్న చెరువులు, అడుగంటుతున్న బావులు, ముదురుతున్న ఎండలు, లోతుకు భూగర్భ జలాలు, పంటను కాపాడుకునేందుకు బోరు పక్కన బోరు, గొంతు తడుపుకునేందుకు ఇంటికి ట్యాంకర్లు వెరసి ఆయకట్టుకు కటకట, తాగునీటికి తంట. ఇది ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితి అంటూ జలగోస అన్నటువంటి హెడ్లైన్ తో ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. ఉద్యోగులకు 7వ గ్యారంటీ అంటూ అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ, సమస్యలు చెప్పుకునేటువంటి ఛాన్స్ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నిన్న ఉపాధ్యాయులు ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాం, డిఏ పీఆర్సీపై త్వరలో అయితే నిర్ణయం తీసుకుంటాము, ప్రభుత్వ పాఠశాలల్లో కింది స్థాయి సిబ్బందిని నియమిస్తాము, సిపిఎస్ ఓపీఎస్ పై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చారో దానికి సంబంధించింది ఈ వార్త. ఆంధ్రోళ్ల బూట్లు నాకి పార్టీలు మారిన రేవంత్ అంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ ఇస్తూ ముఖ్యంగా రాజకీయాల్లోకి రావడానికి సంబంధించి తండ్రి పేరు పెట్టుకొని తండ్రి పేరుతో వచ్చారు అన్నటువంటి ఈ కామెంట్స్ అయితే గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం కదా. సో దానిపై కేటీఆర్ మాట్లాడుతూ, ఎస్ తండ్రి పేరు చెప్పుకొనే వచ్చాను, మా నాన్న కేసీఆర్, కానీ ఆంధ్రోళ్ల బూట్లు నాకి పార్టీలు మారి నేను రాలేదు, సంచులు మోసి డబ్బు సంచులు మోసి రాలేదు అని ఏదైతే కామెంట్ చేశారో సో దానికి సంబంధించే ఈ వార్తనిస్తూ అదే హెడ్లైన్తో కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. కారులోంచి కమలానికి. ఢిల్లీలో తరుణ్ చుక్ సమక్షంలో బీజేపీలోకి సీతారాం నాయక్, నగేష్, జలగం వెంకట్రావు, శానంపూడి. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్. ఎంపీ లక్ష్మణ్. సిఈసితో విభేదాలతోనే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాకు సంబంధించి చర్చ ఈ విధంగా జరుగుతోంది. విభేదాల లేదంటే ఎన్నికల్లో పోటీకి సంబంధించి
అనేది ఒక చర్చ నడుస్తోంది. మరోవైపు సిఈసితో విభేదాలతోనే అనే మరోటి బలంగా వినిపిస్తోంది అని ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ పైన టాప్ ఐటమ్స్లో ఒకటి బావి కోసం భగీరథ యత్నం, ధూప తీర్చుకునేందుకు పాటగూడ వాసులు భగీరథ ప్రయత్నం ఇది అంటూ వాళ్ళు బావి తవ్వుతున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ ఇస్తూ పశువులకు గ్రాసంగా పంట. మరోవైపు పెద్దపల్లి జిల్లా మంతని మండలం పుట్టపాకలో సాగునీరందక ఎండిన కొమ్ము సారయ్య పొలాన్ని మేకలు మేస్తున్న దృశ్యం ఇది అంటూ 3 నెలల్లో మునుపటి కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పాలనలో కరువు ఛాయలు, గాడి తప్పిన యవసం, నేటికి 3 ఎకరాలు కూడా దాటని పంట పెట్టుబడి సాయం, నీళ్ల కొరత, కరెంటు కోతలపై రోడ్డెక్కుతున్న రైతాంగం అంటూ ఈ వార్తనిచ్చారు. అక్రమాల పుట్ట ట్రిప్ అంటూ నియామకాల్లో అవకతవకలు తవ్విన కొద్దీ వెలుగులోకి, పీడీ పోస్టులతో పాటు లైబ్రేరియన్ పోస్టులోనూ అనర్హులకు చోటు, జూనియర్ లెక్చరర్లు బాటనీలోనూ నోటిఫికేషన్ కు విరుద్ధంగా ఉంది. ఒక్కో కేటగిరీపై ఆరోపణల వెల్లువ, ఆందోళనలో అభ్యర్థులు. పిఆర్సీ పెండింగ్ డిఏపై ఇప్పుడే చెప్పలేం, మంత్రివర్గ సమావేశం తర్వాతే నిర్ణయం ఉంటుంది. ఉద్యోగ ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్. మరోవైపు బోనస్ ఇచ్చే దమ్ముందా? కోడ్ రాకముందే జీవో ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి. ఎండుతున్న పంటలకు ఎకరానికి 10,000 ఇవ్వాలి. 2 లక్షల రుణమాఫీని తక్షణం అమలు చేయాలి. పొంకనాల పోతిరెడ్డిని జనం తిట్టుకుంటున్నారు. బుడ్డరఖాన్ల ఒర్రకు సీఎంలా బిహేవ్ చేయి, పేగులు మెడలోన బోటీ కొట్టేవాడివా, సీఎంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం అంటూ నమస్తే తెలంగాణ ఈ కథనాన్ని ప్రచురించింది. కాంగ్రెస్ కు షాక్, విపక్ష కూటమిలో ముసలం, బెంగాల్ బరిలో ఒంటరిగా దీది అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక బీఆర్ఎస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ, పొత్తుకు మాయావతి అనుమతించారు. సీట్ల పంపిణీపై త్వరలోనే ప్రకటన ఉంటుంది అని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ వెల్లడించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. నెక్స్ట్ వెలుగు. ఇక్కడ ఇయాల్టీ నుంచి గుట్ట బ్రహ్మోత్సవాలు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాల్టి నుంచి ఈ నెల 21 వరకు నిర్వహిస్తారు. ఇక 3 పిల్లర్లు కాదు 3 వ్యవస్థలు కుంగినాయి. ఆర్థిక వ్యవస్థ, సాగునీటి వ్యవస్థ, ఇంజనీరింగ్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి అని కోదండరాం చేసినటువంటి వ్యాఖ్యలను ప్రెస్ క్లబ్ లో నిర్వహించినటువంటి బహిరంగ చర్చలో ఆయన మాట్లాడారు. సో ఈ క్రమంలో ఆయన ఆర్థిక వ్యవస్థ, సాగునీటి వ్యవస్థ, ఇంజనీరింగ్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి అన్నారు. 3 వ్యవస్థలు కుంగినాయి. త్వరలో పెండింగ్ డిఏలు, పిఆర్సీ, సిపిఎస్, 317 జీవో సమస్యలు పరిష్కరిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ. కవిత సీఎం కుర్చీపై ఆశపడింది, కేసీఆర్ దిగిపోతే తానే కూర్చుందామనుకుంది. మంత్రి సీతక్క. మహిళలకు ప్రాధాన్యం ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని కామెంట్. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై నాన్ బెయిలబుల్ కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటీవలే సస్పెన్షన్. ఎస్ఐబి అదనపు ఎస్పీ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదు. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులపైన ఎఫ్ఐఆర్ నమోదు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరంటూ రికార్డ్ అవుతున్న టెంపరేచర్ కన్నా ఎక్కువ వేడి, గాల్లో తేమ, పొల్యూషన్తో రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్న ఫీల్ లైక్ టెంపరేచర్స్, కార్బన్ డైఆక్సైడ్ ను ట్రాప్ చేస్తున్న తేమ, పలు జిల్లాల్లో 90 నుంచి 100% వరకు హ్యూమిడిటీ ఉంది అంటూ ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు జనం అంటూ వెలుగు ఈ కథనాన్ని ప్రచురించింది. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు ఏపీ వార్తా విశేషాలు. ఈనాడు కుంభకర్ణ కరువు చూడన్నా అంటూ తీవ్ర సమస్య ఉన్న మొద్దు నిద్రలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు అంటూ ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ ఖరీఫ్ రబీలో కలిపి 45 లక్షల ఎకరాల బీడు, కరువు తుఫాన్లతో మరో 43 లక్షల ఎకరాల్లో పంట నష్టం, గతంలో ఎన్నడూ లేనంత దుర్భిక్షం, అయినా సాయంపై సర్కారు మీనమేషాలు, పెట్టుబడి రాయితీకి సతాయింపులే అంటూ ఈ వార్తనిచ్చారు. ప్రకృతి వైపరీత్యం కొంత, జగన్ సర్కార్ పైత్యం మరికొంత, అన్నదాతను కకావికలం చేస్తున్నాయి అంటూ 100 ఏళ్ల వ్యవసాయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పంటల సాగు పాతాళానికి పడిపోయింది అంటూ ఈనాడు ఈ కథనాన్ని ప్రచురించింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ జగన్ గ్రాఫిక్ షో అంటూ మేదరమెట్ల సిద్ధం సభలో మాయ, సభా ప్రాంగణమంతా గ్రీన్ మ్యాట్, గ్రాఫిక్స్ తో కనికట్టు చేసే యత్నం, సభకు 15 నుంచి 20 లక్షల మంది వచ్చారంటూ వైసీపీ నేతల డబ్బా, వంత పాడిన జగన్ రోత మీడియా, ప్రసంగం ఆలస్యంగా, ప్రత్యక్ష ప్రసారం, సరిగా చేయని గ్రాఫిక్స్ తో అడ్డంగా దొరికిపోయిన వైనం అంటూ ఈ వార్తనిచ్చారు. జగన్ గ్రాఫిక్ షో.
ఇక అక్కడ కిమ్ ఇక్కడ జిమ్ అంటూ హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరు ఒకటే అన్న లోకేష్ వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తలిచ్చారు. ఇక సిద్ధం ప్రచారానికి 600 కోట్లు, ఒక్కో సభకు 90 కోట్లు, ఈ డబ్బంతా ఎక్కడిది అంటూ షర్మిల ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా ఓటును సంధించండి అన్నటువంటి హెడ్లైన్ తో జమ్మి చెట్టుపై దాచిన ఈ అస్త్రాన్ని బయట తీయండి, పేద అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందార్లపై ప్రయోగించండి, మేదరమెట్ల సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ ఈ వార్తనిచ్చారు. మనబడి ఐబీకి అనుకూలం, అంతర్జాతీయ ప్రతినిధుల కితాబ్ ఇచ్చారు మనబడికి అంటూ వార్తను హైలైట్ చేశారు. మరోవైపు 14న వైఎస్ఆర్సీపీలో చేరుతున్న పార్టీ విజయానికి సంపూర్ణ మద్దతు అందిస్తా కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వెల్లడి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.